సిడ్నీలో రోహిత్, విరాట్ అదరగొట్టేశారు. పరుగుల రేసులో దూసుకుపోయారు. అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి చెలరేగిపోయారు. దీంతో ఆసీస్పై భారత్ అలవోకగా గెలిచింది. రోహిత్, కోహ్లీ దెబ్బకు రికార్డులు కూడా బ్రేక్ అయిపోయాయి. సిడ్నీలో హిట్ మ్యాన్ 121, కింగ్ 74 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్ రెండో స్థానానికి ఎగబాకాడు. 14,234 పరుగులు సాధించిన సంగక్కర్ను వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 14,255 పరుగులు ఉన్నాయి. 18,426 పరుగులతో సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. చేజింగ్లో ఎక్కువ 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగాను విరాట్ నిలిచాడు. చేజింగ్లో సచిన్ 69 50+ స్కోర్లు చేశాడు. విరాట్ మాత్రం 70వ చేజింగ్లో 50కి పైగా స్కోర్లను సాధించాడు. కెరీర్లో రోహిత్ శర్మ 33వ సెంచరీని సాధించాడు. ఆస్ట్రేలియాపై 9వ సెంచరీ కొట్టాడు. ఆసీస్పై ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఎక్కువ సెంచరీలు కొట్టిన పర్యాటక ఆటగాడిగాను రోహిత్ నిలిచాడు. ఆసీస్ గడ్డ మీద హిట్ మ్యాన్ 6 సెంచరీలు సాధించాడు. 5 సెంచరీల చొప్పున చేసిన కోహ్లీ సంగక్కర్ను దాటేశాడు. ఆస్ట్రేలియాలో రోహిత్ 5 సెంచరీలు కొట్టాడు. ఇతర బ్యాటర్స్ ఎవరూ కూడా ఆస్ట్రేలియాపై 3 కంటే ఎక్కువ సెంచరీలు సాధించలేదు. చేజింగ్లో రోహిత్ 17వ సెంచరీ సాధించాడు. సచిన్ కూడా చేజింగ్లో 17 సెంచరీలు కొట్టాడు. చేజింగ్లో 28 సెంచరీలతో విరాట్ టాప్లో ఉన్నాడు. 3 ఫార్మాట్లో కలిపి రోహిత్ శర్మ 50 సెంచరీలు సాధించాడు. భారత్ తరఫున పెద్ద వయసులో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. వన్డేల్లో 38 సంవత్సరాల 178 రోజుల వయసులో రోహిత్ సెంచరీ సాధించాడు. 38 సంవత్సరాల 327 రోజుల వయసులో సచిన్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాలో వన్డే సెంచరీ కొట్టిన రెండో అతిపెద్ద వయస్కుడుగాను హిట్ మ్యాన్ నిలిచాడు. సిడ్నీలో కోహ్లీ, రోహిత్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 150కి పైగా పార్ట్నర్షిప్స్ను 12వసారి సాధించారు. గతంలో సచిన్, గంగూలీ కూడా 12 సార్లు 150కి పైగా భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఆస్ట్రేలియాపై రోహిత్, కోహ్లీ ఇద్దరూ కలిసి 27 ఇన్నింగ్స్ల్లో 1,454 పరుగులు సాధించారు. 2,106 రోజుల తర్వాత రోకో జోడీ సెంచరీ పార్ట్నర్షిప్ను నమోదు చేసింది. 2020 జనవరి తర్వాత మళ్లీ ఇప్పుడే జోడీగా 100కి పైగా పరుగులు సాధించారు రోహిత్, కోహ్లీ. ఇక సిడ్నీలో భారత్ 3వ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు 20 మ్యాచ్లను సిడ్నీలో ఆడింది. 16 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచింది. 2008, 2016 తర్వాత సిడ్నీలో భారత్ ఇప్పుడే గెలిచింది. సేనా దేశాల్లో హిట్ మ్యాన్ 14 వన్డే సెంచరీలు సాధించాడు. మెల్బోర్న్, సిడ్నీలో 2 సెంచరీల చొప్పున కొట్టాడు.